నీకు బతకాలనుందా? అమ్మ నా బతకాలనుందమ్మా. వాళ్ళకు నాకేం సంబంధం లేదమ్మా. నువ్వు కారు ఓనర్వా డ్రైవర్వా? నేను కిరాయి ఇచ్చిన, నేనే ఓనర్. అన్నా నేను చెప్పినట్టు చేస్తే నీ పానాలు మిగులుతాయి, లేదంటే నీ కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ముగ్గురి శవాలను ఒక్క కాడేసి ఒంటు పెట్టి తలగబెట్టాలి. తరువాత ఆ బూడిదంతా ఎక్కడైనా వారవేయాలి. ఇదంతా నేను సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తా. ఒక 6 నెలలు ఎక్కడ తెలియకుండా సపరేట్ ఉండాలి. ఏదన్నా తేడా చేసినవే అనుకో, ఆ వీడియో స్టేషన్లో చూపిస్తా. నీతో పాటు మేమందరం జైలుకోతాం. మేము దేనికైనా తెగించినాం. అన్నా ఈ వీడియో సేఫ్గా మా దగ్గర పెట్టుకుంటాం. 2-3 నెలల తర్వాత అంతా సద్దు మరిగినాక ఆ వీడియో డిలీట్ చేస్తాం.
ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. పోలీసులకు నువ్వు ఇప్పుడు ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం. మా ముగ్గురు పేర్లు బయటపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు తోక జాడితే ఆ వీడియో అందరికీ చూపిస్తాం. అందుకోసమే మా సేఫ్ సైడ్లో వీడియో తీసుకున్నాం. నేను ఇంటర్మీడియట్ పరీక్షలు పాస్ అయిన రోజున ఉప్పొంగిపోయాను. ఎందుకంటే మాది ఒక చిన్న పల్లెటూరు. రోజు మా ఊరి పక్కన ఉన్న పట్టణంలోకి వెళ్ళి కాలేజీకి పోయి మా వాళ్ళంతా చదువుకునే వాళ్ళం. నేను కష్టపడి ఇంటర్మీడియట్ పాస్ అయినా. ఎంసెట్ పరీక్షకు చదవాలని నా ఆశయం. ఇంట్లో నన్ను ఏ కోచింగ్కు పంపే పరిస్థితులు లేదు. మా స్నేహితుల దగ్గర నుండి ఎంసెట్కు సంబంధించిన పుస్తకాలు తెచ్చుకొని చదువుకునేదాన్ని. దాన్ని మెడిసిన్లో సీటు కోసం నా ప్రయత్నం. మా ఇంట్లో వాళ్ళకు నన్ను మెడిసిన్ చదివించేంత స్తోమత లేదు. కానీ మెరిట్లో నాకు మెడిసిన్లో సీటు వస్తే ఎవరో ఒకరు నన్ను ఆదుకుంటారనే నా నమ్మకం. అమ్మా, నేను ఇంటర్మీడియట్ పాస్ అయినే, మంచి మార్కులు వచ్చినాయి. అవునా బిడ్డ, సంతోషం. అమ్మా, మరేం చేద్దామే? డాక్టర్ కోర్సుకు కోచింగ్ అన్నానే. డాక్టర్ చదవాలంటే ఎంత ఖర్చు అయిద్దో ఏమో, మనతో అవుతుందా అని? చానే అవుతుంది. నాకు కూడా కరెక్ట్ తెలియదు కానీ లక్షలలోనే అవుతుంది. అన్నని అడిగితే తెలుస్తుంది. వామ్మో, లక్షలా అని మన దగ్గర ఎక్కడున్నాయి? వాడేమో నౌకర్లో చేరి 6 నెలలే అయింది. సరే ఆలోచిద్దాం. నువ్వైతే మంచిగా చదువుకొని సీటు సంపాదించుకో బిడ్డ. ఏదో ఒకటి చేద్దాం. నా బిడ్డ డాక్టర్ చదవాలి, అంతే. సరే, ఇంట్లోకి పో బిడ్డ. అమ్మా, ఇగో అక్క ఫోన్ చేస్తుంది, మాట్లాడు. అమ్మా, పొద్దులు పడ్డాయే, సాతనైతలేదు. మా అత్త సంగతి నీకు తెలిసిందే కదా, పని మీద పడుతుందని ఏ ఊరుకో పోయింది. ఈ ముండా కొడుకేమో ఊరి మీద పడి తిరుగుతాడు. పొద్దున పోతే రాత్రి దాకా పత్తకే ఉండడు. తాగొచ్చి అదండాలే ఇదండాలే అని కొట్టి చంపుతాండు. జర డెలివరీ అయ్యేదాకా నువ్వు వచ్చి ఉండరాదే? ఏంది బిడ్డ నీకు ఈ గాచారం? నిండు చూలాలను ఇంట్లో పెట్టుకొని మీ అత్త ఊర్లు తిరుగుడేంది? రెండో కాన్పు అత్తగారింట్లో చేసుడు పద్ధతేనాయే? నువ్వు రాయే అమ్మా. నాకెట్లా కుదురుతుంది? ఇది బీడీల సీజన్ ఆయే. కొన్ని పైసలు కూడబెడితేనే కదా రేపు నీకు పిల్లగాడో పుడితే గొలుసో ఉంగరమో వేయించాలి కాదు. లేకుంటే మీ అత్త ఊకుంటుందా? మరి ఎట్లనే? నేనేం చేయాలని చెప్పు మరి. పోనీ చెల్లెని పంపే, కొన్ని రోజులు ఉంటుంది. పరీక్షలు అయిపోయినాయి కదా, ఇంట్లోనే ఉంటుంది కదా,
ఏ గదేం చేస్తుంది చిన్నపిల్ల, కాన్పు దాంతో అయితే అదే అయినా అది డాక్టర్ చదువుకోవాలి. నా సావు నేను సత్తది. మీరు మంచిగా దావత్తులు చేసుకోండి, డాక్టర్లు చదువుకోండి, ఇక నా దినాలు నాడొచ్చి చూసుకోండి. ఇదెక్కర్లోళ్ళే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేనైతే పోను, దాని మొగడు గలీజ్ గాడు మీ మీదకి వస్తాడు, నీ ఇష్టం. చిన్నమానే ఆరోగ్యం ఎట్లుంది? ఇంట్లో అత్తమ్మ బాగాలేడానే. మా అత్త పని మీద పడుతుంది, ఊరికింది. పొద్దులు పడ్డ నిన్నిడిచిపెట్టి ఆమె ఊర్లు తిరగచ్చుడేందే. అమ్మ గిట్లా మంచిగా ఉన్నదానే? మంచిగా ఉందే. నా తాగుబోతు మొగుడు ఎటో ఊరి మీద పడి తిరుగుతాడు. ఏం మరదల పిల్ల, బంగినపల్లి మామిడి పండు లెక్క బాగా కండబట్టి నిగనిగలాడిపోతున్నా. నువ్వు అంత ఫ్రెషా? కాలేజీలో ఎవడు చిలక కొట్టుడు కొట్టలేదా? మాటలు మర్యాదగాని మంచిగా మాట్లాడే అనుకో, ఇప్పుడే మా ఇంటికి పోతా చెప్తున్నా. సరే సరే సరే. అన్నం పెట్టకుండా ఏం చూస్తానే దొంగలు వచ్చే. ఇటువంటి త్రాష్టుడు ఉన్న ఇంట్లో నేను ఉండగలనా? నా మనసేదో ప్రమాదం శంకించింది. వాడి చూపులు, వాడి వాలకం, నన్ను చూస్తూ చేసే వెక్కిలి సైగలు నాకు కంపరం పుట్టించాయి. వాడి ఉద్దేశం నాకు అర్థమైంది. పెళ్ళాం చెల్లెలంటే వాడి సొంత ఆస్తిలా భావిస్తున్నాడు. దానికి తోడు అక్క మొగుడే దిక్కు అంటూ కొన్ని దరిద్రపు సామెతలు చెబుతున్నాడు. 10 ఏళ్ల సంసారంతో కృంగి కృషించిన మా అక్క ముందు, 9 నెలల పొట్టుతో ఉన్న మా అక్క ముందు, యవ్వనంలో ఉన్న నేను వాడి కంటికి ఇంపుగా కనిపించాను. నన్ను తినేయాలని వాడు కొద్ది సమయంలోనే నిర్ణయించుకున్నట్టుంది. ఇదేమైనా ప్రీ ప్లాన్ వ్యవహారమా? నన్ను రమ్మని పిలవడం ఏంటి? వాడి తల్లి ఇంట్లో ఉండకుండా ఊరికిపోవడం ఏంటి? ఒంటరిగా మేమిద్దరం వాడికి చిక్కడమేంది? ఇదేదైనా కుట్రలో భాగమా? అన్నీ తలుచుకునేసరికి మేమిద్దరం ఆడవాళ్ళం. వాడి బోన్లో చిక్కినట్టుగా నాకు భయం పట్టుకుంది. అందుకే వీలైతే మా అక్కను కూడా తీసుకొని రేపే మా ఊరికి తీసుకుపోవాలని అనుకున్నాను. అక్కడే డెలివరీ చేయించాలని నిశ్చయించుకున్నాను. ఆ రాత్రి నాకు కంటి మీద కొనుకులేదు. ఆ కుర్చీలో అలాగే కూర్చున్నాను. మా అక్క నిద్రపోతుంది.
రాత్రి 2 అయింది. అనుకోకుండా నా కన్నంటుకొని నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక తీయటి సువాసన నా ముక్కు పుటకాలకు సోకింది. నేను అలాగే నిద్రలోకి జారుకున్నాను. ఏమే మరదల పిల్ల, ఎట్లుండదే మన ఫస్ట్ నైట్? ప్రపంచంలో ముగ్గురితో ఫస్ట్ నైట్ చేసుకున్న రికార్డ్ నీకే దక్కుతుంది. మా ఫ్రెండ్స్ అయితే మస్తు ఖుషి అయ్యిల్లు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిన్న ముట్టుకుంటేనే మాసిపోతానన్నట్టుగా పూజు కొట్టినావు కదే, మా ఊరికి పోతాను బెదిరించినావు కదే. నిన్ననే నువ్వు నాతో మంచిగా ఉండుంటే బాబా అని పిలిచుంటే నీ సొమ్ము ఏమన్నా పోయేదానే? పురుగుని చూసినట్టు చూసినావు కదరే. ఏందే నేను నీ బావనే కదనే, బాగా చదువుకున్నాను పొగరు కదనే నీకు. నీ పొగరు దించనీకే ఈ పని చేసిన. నన్ను ముట్టుకొనియో కదా, గందుకే నిన్ను మా దోస్తుల గిఫ్ట్గా ఇచ్చిన. మా ఊరికి పోతా అని బెదిరించరు కదా, పోవే పోవే. ఇప్పుడు ఎవరైనా నిన్ను చూస్తే నోట్లో ఊంచుతారు నీ వాలకం చూసి. ఎందుకంటే నిన్న రాత్రంతా మేము నీతో ఆట ఆడుకున్నావు. నువ్విచ్చిన సుఖాన్ని మేము జీవితంలో మర్చిపోలేము. అందుకే ఆ సుఖాన్ని మొత్తం మా సెల్ ఫోన్లలో వీడియో తీసి పెట్టుకున్నావు. నువ్వు మాతో మంచుకున్నావనుకో, ఆ వీడియో బయటికి రాదు. కాదు కూడదు అన్నావనుకో, సోషల్ మీడియాలో వదిలితే నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. రోడ్డు మీద తిరగలేవు. మేమెప్పుడు రమ్మన్నా నువ్వు అప్పుడు మా దగ్గరికి రావాలి, మా కోరిక తీర్చాలి. లేదంటే నువ్వు మాతో బాగుంటేనే నువ్వు బాగుంటావు. నీకు ఏం కావాలంటే అది కొనిస్తాం. చీరలా నగలా ఏమంటావు?
అవునమ్మా, నాకే ప్రమాదం జరిగింది. నేను చచ్చిపోయాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది నా శవం అని చెప్పాలనుకున్నాను. కానీ మా అక్క మా ఇంట్లో వారికి పానం మంచలేదు అని నచ్చజెప్పింది. ఆ బస్లో అమ్మ, ఏం కాదమ్మా, భగవంతుని దయ ఉంటే తగ్గిపోతుంది, ఏడవకమ్మా, అసలే ఒట్టి మనిషి కూడా కాదు, కడుపులోని బిడ్డకు మంచిది కాదు అని ఓదార్చింది.
భగవంతుడు అనేవాడు అసలుంటే ఈ రాక్షస మృగాలకు నన్ను ఎందుకు బలిచ్చేవాడు? నేనేం పాపం చేశాను? దేవుడు లేడు, ఎవరు లేడు, ఇక్కడున్న వాళ్ళంతా దయ్యాలు భూతాలే అని గట్టిగా అరవాలనిపించింది ఆమె మాటలు విన్న తర్వాత. కానీ పాపం మా అక్క అదేం పాపం చేసింది? వాడు నా ముందరే నిండు గర్భిణి అని కూడా చూడకుండా దాని చెంప పగలగొట్టాడు. అటువంటిది ఈ 16 ఏళ్లలో మా అక్క ఎంత టార్చర్ అనుభవించిందో, ఎన్ని హింసలకు గురైందో. ఇప్పుడు నాకు బతకాలన్న ఆశ కూడా పోయింది. కానీ నా ఆత్మహత్య వల్ల నా అక్క కూడా ఏమైనా చేసుకుంటే మా అన్నయ్య, మా అమ్మ నాన్నలు సమాజంలో తలెత్తుకోలేక ఏమైనా అగత్యం చేసుకుంటారేమో అని భయం అయిపోయి నా మనసు మొద్దుబారిపోయింది. నా శరీరం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఒక జీవచ్ఛవాన్ని. పల్లెటూర్లలో చాలా జాగ్రత్తగా జీవితం గడపాల్సి ఉంటుంది. కొన్ని వేల కళ్ళు మనల్ని గుచ్చి గుచ్చి చూస్తూనే ఉంటాయి. బోలగా కనపడే మనుషులు, వారి అమాయకపు మాట తీరు, ఒలకబోసే ప్రేమలు అన్నీ బూటకమే. వారిని నమ్మి మన మనసులో మాట బయట పెడితిమా, తెల్లారేసరికి అది కాల్చి మనల్నే దహిస్తుంది. మంచైనా అంతే, చెడైనా అంతే. కాకపోతే మన బతుకు బజారు పాలైనప్పుడు మాత్రం కాస్త ఓదారుస్తారు. అందుకే ఊళ్ళోకి డైరెక్ట్గా పోలేదు. మా ఊరు సారంగపూర్ అడవి దాటిన తర్వాత వస్తుంది. ముందు వచ్చే జగిత్యాలలో దిగాము. హోటల్లో భోంచేసి రాత్రి వేళకు మా ఊరికి చేరుకున్నాము. ఈ రాత్రి పూట వస్తుర్రమ్మయ్య. బాగున్నావా పెద్దమ్మా? బాగానే ఉన్నా. మా ఊర్లో నీళ్ల కరువు వచ్చింది. మా ఇంట్లో బావి కూడా ఎండిపోయింది. ఈ కాన్పుకి ఇబ్బంది అవుతుందని మా తమ్ముడు తోలుకొని వచ్చిండు. నా బిడ్డ బతుకు ముగ్గి పని ముండల ముఠా కూరం చేసి నీ చెల్లెని ఎందుకు పెంచినవే పని చేసింది ఎందుకు పనైంది కొట్టకమ్మా, కొట్టకు, అంతే కొట్టకు, కొట్టకు.
దరిద్రమైంది ఆడజన్మ. ఆ దరిద్రులు కుతి తీర్చుకొని వెళ్ళిపోతే ఆ వెధవల విషపు బీజాలను నేను మోయాల్సి వస్తుందేమోనని భయపడి మా అన్నయ్య అబార్షన్ మెడిసిన్ తెచ్చి నాకు ఇవ్వలేక మా అక్కతో ఇప్పించాడు. ఆ టాబ్లెట్లతో ఈ వెధవల విషపు బీజాల శేషాన్ని సమూలంగా నాశనం చేయొచ్చేమో కానీ నా నరనరంలో రగులుతున్న కంపరాన్ని ఎలా వదిలించుకోను? నా బాధను బయట పెడితే మళ్ళీ ఒక రౌండ్ ఏడుపు మొదలవుతాయి. కాన్పు టైం దగ్గర పడుతూ ఉన్నా మా అక్క మానసిక పరిస్థితి దెబ్బతింటే మళ్ళీ హిస్టీరియాలోకి వెళ్తుంది. అస్సలు మంచిది కాదు అని నా కన్నీళ్ళు నేనే తూర్చుకుంటూ ఆ టాబ్లెట్లు వేసుకున్నా. పావుగంట తర్వాత కడుపులో విపరీతమైన పోట్లు మొదలయ్యాయి. నొప్పి భరించలేకుండా ఉంది. అయినా నేను బాధపడలేదు. నా శరీరంలో ఉన్న కల్మశాలను కడిగేస్తున్న ప్రక్రియ అనుకొని భరించిన. చెల్లె, నువ్వు చదువుకున్నదాని చెల్లె. ఈ పల్లెటూరు సంగతి నీకు తెలుసు కదా. నువ్వు ఇట్లా భయపడితే ఏదో అయిందని పసిగట్టి నీ జీవితాన్ని నరకం చేస్తారు చెల్లె. నువ్వు భయపడకు. ఈ సమస్యకు మనందరం కలిసి ఏదో ఒక పరిష్కారాన్ని మనం ఆలోచిద్దాం. అక్క డెలివరీ కాగానే నేను నాతో పాటు హైదరాబాద్ తీసుకుపోతా. నీకు కొన్ని వీడియో లింకులు పంపుతా. నువ్వు చూడు, ధైర్యంగా ఉండు. అన్న నాకు పంపిన వీడియోలో రేప్కు గురైన అమ్మాయిలు ఆ దుర్ఘటన తాలూకు జ్ఞాపకాల నుండి ఎలా బయటపడాలి అనే అంశం మీద నిపుణుల సలహాలు ఉన్నాయి. అవన్నీ చూసేసరికి కొండంత బలం వచ్చినట్టయింది. సాధారణంగా సామూహిక బలాత్కారానికి గురైన మహిళలను బాధితురాలు తమ గుర్తు పట్టకుండా ఉండడానికి దుండగులు హత్య చేసేస్తారు. నా విషయంలో అలా జరగకపోవడం వల్లనే నేను ప్రాణాలతో ఉండి ఈ క్షోభను అనుభవిస్తున్నాను. ఒక్కోసారి బలహీన క్షణంలో నన్ను చంపేసినా బాగుండు అని అనుకునేదాన్ని. ఈ చరాచర ప్రపంచంలో మొత్తం సర్వ సృష్టిలో మానవాళికి భగవంతుడు ప్రసాదించిన కాలం, ఆ కాలం అనే రసాయనానికి ఉన్న భౌతికమైన మహత్తర లక్షణం మరుపు. కాలం గడిచే కొద్దీ మనిషి బాధలు మర్చిపోతాడు, పయనం సాగిస్తాడు. తమకు సంబంధించిన సంతోషాలను మూటగట్టి మనోమంజూషాలో భద్రపరుచుకొని మరింత ఉత్సాహంతో భవిష్యత్తులోకి పయనిస్తాడు. కాలం కూడా నది వంటిదేనని ఒక మహానుభావుడు చెప్పాడు. నదిలోని జలరాశి ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఒకసారి దాటాలంటే అంతే, మళ్ళీ ఆ స్థలానికి రాదు. నదిలోని మరో జల కణాలు ఆ ప్రాంతాన్ని తాకవచ్చు, కానీ ముందు క్షణంలో ఉన్న నీరు తర్వాత క్షణంలో ఉన్న నీరు ఒకటి కావు. అవన్నీ వేరువేరైనా అవన్నీ ఆ నదీమ తల్లి అంతర్భాగాలే. అలాగే కాలం కూడా అంతే. ఈ క్షణమే తర్వాత ఇంకో రెండవ క్షణం. ఆ రెండు ఒకటి కావు. ఒక్క క్షణం కాలవాహిని అలలు వాళ్ళలోన కరిగిపోతే తిరిగి రాదు. మరో కొత్త క్షణం దాని స్థానంలోకి వస్తుంది. ఉదాహరణకు ఎక్స్ అనే క్షణం మన జీవితకాలంలో గడిచిపోతే మళ్ళీ జీవితాంతం ఎదురు చూసినా రాదు. ఎక్స్ తర్వాత వై, జెడ్ రావాల్సిందే. అందుకే క్షణకాల భంగురం మన జీవితం అన్నారు. 3 నెలల్లోనే వేదాంతం బాగా వంట పట్టింది నాకు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే మనకు కావలసిన సబ్జెక్టు సంబంధించిన సర్వస్వాన్ని తెలుసుకోవచ్చు.
నేను ఎలాగూ మా అన్న పంపిన వీడియోలతో మొదలుపెట్టి అలా అలా కొంత వేదాంత విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాను. నెల రోజులకు మా అక్క డెలివరీ అయింది. పండంటి బాబు పుట్టాడు. మా అక్కను చూడడానికి వాళ్ళ అత్త వచ్చింది, కానీ దాని మొగుడు రాలేదు. మంచి రోజు చూసి నా కోడలతో పాటు ఈ చిన్న బిడ్డ కూడా పంపివని నా కొడుకు చెప్పి. సరే వాళ్ళు అన్నా అమ్మా, నేను అడిగిపోతే వాడు నన్ను బతకనిస్తాడా? వెయ్యి తలకాయల పాము లెక్క రోజు నన్ను కాటెత్తాడే. వాడు ఒక్కడే కాకుండా ఇంకెంత మందికి నన్ను బలి ఎత్తాడో నే. మనకు ఇంత అన్యాయం జరిగినా మనం సపడే గున్నాం కాబట్టే వానికి కోరికలు మొలిసినాయి. ఆ కోరికలను నరికి కాలబెట్టాలా. నా బిడ్డను గా పులి నోట్లోకి పంపేదే లేదు. పెద్ద బిడ్డ కాపురం కూలిపోతాయేమో. పెద్ద బిడ్డ కాపురం కూలిపోతుందని నా చిన్న బిడ్డను నరక కోపంలోకి పంపమంటావా? పంపేదే లేదు. నేను పంపనంటే పంప. వాళ్ళ ఇంటికి నా పెద్ద బిడ్డతో నేనే పోతా. అడేమంటాడో చూస్తా. ఏంది బిడ్డ, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అన్న దగ్గరికి హైదరాబాద్ పోతావా, లేకపోతే జగిత్యాలని కాలేజీలో చేస్తావా? నువ్వు జగిత్యాల కాలేజీలో చేస్తా అంటే నేను నీతోనే ఉంటా. బీడీలు చుట్టుకుంటా, నీతోనే ఉండి నిన్ను కాపాడుకుంటా తల్లి. ఏమైంది బిడ్డ? అమ్మా, నేను బాగా చదువుకొని మంచి డాక్టర్ని అయ్యి నిన్ను మహారాణిలా చూసుకోవాలనుకున్నానే, కానీ నా బతుకు గిట్ల అవుతుంది అనుకోలేదమ్మా. నాకు చదువుకోవాలంటే మనసు పడతలేదే. నేను ఇప్పుడు చదవలేను. నాకేం చేయాలో కూడా అర్థమవుతలేదే. అమ్మా, నువ్వన్నా చెప్పే, నేనేం చేయాలో నాకేటో మనసు పడతలేదమ్మా. ఊకో బిడ్డ, నీకేం చేయకపోతే అయితే చెయ్యి. ఖాళీగా ఉండకపోతే అయితే ఖాళీగా ఉండుతాగానే, కానీ నువ్వు మనసు కష్టపెట్టుకోకే, నువ్వు బాధపడకే. చెల్లె, అబ్బాయి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. నాతో పాటు కలిసి హైదరాబాద్లో చదువుకున్నాడు. అబ్బాయి చాలా మంచోడు, ఆదర్శ భావాలు కలవాడు. నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే మాత్రం ఇది చాలా మంచి సంబంధం చెల్లె. నువ్వు సుఖపడతావురా.
సొంతింట్లో కాకుండా జైత్యాలలో పెళ్లి చూపులు ఎందుకు జరిపిస్తుండ్రు? మా పక్కింట్లో ముసలైన చచ్చిపోయాడు. శుభమా అని ఎందుకని మా సడ్డకుని ఇట్లా చెప్తాను. అన్నయ్య, ఆ విషయం చెప్దామా? నీకు పిచ్చా ఏమైనా? మరి తర్వాత తెలితే పిల్ల మాకు బాగా నచ్చింది. నా కోడలు కుందన బొమ్మ లెక్కున్నది. చదువుకున్న కోడలు రావాలని నీకు మస్తు ఆశపడ్డా. నాకు తగ్గట్టే చదువుకున్న కోడలు వచ్చింది. మా వంశ ఆచారం ప్రకారం ధర్మపురి గుడిలో పెళ్లి జరిపిస్తాం. సరే అన్న, పోయేస్తాం. బిడ్డ జాగ్రత్త, పొరపాటున కూడా మీ అక్కకు కానీ దాని మొగునికి కానీ తెలియవద్దు. మీ అత్తగారు అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకో. మీ సీమంతం కూడా అక్కడనే వేయించమని వియ్యపురాలకి నేను చెప్తా. సరే అమ్మా, మీరన్న ఒకసారి రారాదుర్రే. నిన్ను బాపును చూడబుద్ధి అవుతుంది. వద్దు బిడ్డ, సీమంతానికి వస్తాం. మీరు ఇంత రహస్యంగా సిరిమంతం చేసుకుంటే అయిపోయినా అంటే మీరు మీకే చేసుకుంటారా? చుట్టాలకు చెప్పులు లేదా? మొదటి కాన్పు అత్తగారింటి కాడ చేసుకుంటారా? ఇది ఎక్కడి పద్ధతి? పెండి కూడా మాకు ఎవరో తెలవకుండా ధరంపూరి గుళ్ళే చేత్రి. ఇట్లా ఎందుకు చేస్తారు? అసలు మీ అత్తమావేరి నేను వాళ్ళతోనే తెలుసుకుంటే అలా ఇంటి పెద్దలని విలకుంటా ఎవరైనా విలుకుంటా చేసుకుంటారా? ఇది ఎక్కడి పద్ధతి? అసలు ఈ లంగ పనులు ఏంది? మీ అయ్యా వేం దాస్తారు, ఎవరి దగ్గర దాస్తారు, ఎవరి ముందర దాస్తారు? మీ అత్తమాను విలువరి వాళ్ళతోనే తెలుసుకుంటే వాళ్ళ సంగతి ఏందో. కాలవాహిని అలల వాలున ఒక ఎక్స్ క్షణం కరిగిపోయిందంటే ఆ ఎక్స్ క్షణం మళ్ళీ మన జీవితంలోకి రాదని మా గురువుగారు చెప్పారు. కానీ ఆయన చెప్పినది ఏమిటంటే
కాలం గడిచిపోతుంది కానీ ఆ ఎక్స్ క్షణంలో మనకు కలిగిన అనుభవాలు మాత్రం జీవితాంతం మన వెన్నంటే ఉండి శూలాల్లా గుచ్చుకునే ఉంటాయి. నా జీవితంలో ఆ దరిద్రపు యక్షక్షణపు అనుభవాలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాననుకుంటే మళ్ళీ ఈ మందర గత జీవితంలోని దుర్ఘటన తాలూకు బాధామయ అనుభూతులకు మనుష్య రూపం దాల్చినట్టుగా మా అత్త ప్రత్యక్షమైంది. నేనైతే చిగురుటాకులా వణికిపోయాను. నా జీవితంతో పాటు నా గర్భంలో పెరుగుతున్న పసిబిడ్డ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుందేమో అనిపించేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మరుక్షణంలో నేను స్పృహ తప్పాను. ఏంది వదనే వీడిల కన్నా నువ్వే బాగా మెత్తాను. అవగానే అన్నేడి మా అన్న అమాయకుడు, నువ్వు నీ బిడ్డలే బాగా హుషారు. కోడలు ఇలా పొద్దుగాల కూరండింది, తిని వచ్చిన మంచిగా. నువ్వేమన్నా నా ఇయ్యపురాలువా? నా ఇంటికి నువ్వు ఊకెందుకు వస్తావు? నేను నీ ఇయ్యపురాల్ని కాదు, నీ ఇయ్యపురాలు ఇల్లు వేరే కాడున్నది, ఆడికి పో. ఇంకొకసారి నా ఇంటికి వస్తా మాత్రం మర్యాదగా ఉండదు. నువ్వు ఊకే ఇట్లా మా ఇంటికి వచ్చినామనుకో, మా చుట్టాలల్లా మా బంధువులల్లా మా గురించి గుసగుస మాట్లాడుకుంటారు. ఏదన్నా పండుగ పబ్బం ఉంటే అప్పుడు రా బాగా జాప్తుగా. ఇప్పుడు మర్యాదగా నడువు నా ఇంట్లోకి వెళ్ళి. ఓ పోరి, నువ్వు పేద గణకరం చేసినావు కదా, ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, చూస్తావా? అసలు మీకేమైంది అత్త? ఎందుకు ఇట్లా నన్ను చిత్రహింస చేస్తున్నావు? మీకు ఇది న్యాయమేనా? ఏం కావాలి మీకు? గవన్నీ నాకు తెలియదు కానీ ఈ బంగారు గాజులు మంచిగా ఉన్నాయి కదా, ఎప్పుడు సుందో నేను చేయించుకోలే అనుకుంటున్నా. అత్తమ్మ, ఇంకోసారి మా ఇంటికి రాకు, నా జీవితాన్ని నాశనం చేయకు. సాటి ఆడిదానివై ఉండి నా బతుకునట్లా చేసుడు నీకు న్యాయమేనా? నీకు బిడ్డ పుట్టినాక చెప్పు, చూసిపోతా. ఎందుకంటే కట్నం చదివియాలే కదా. వావ్ మరదల పిల్ల, నీ కొడుకు మస్తున్నాడు. ఎవరి పోలికలు వచ్చిన ఏంది? అయ్యో, నీ కొడుకేమన్నా అరిగిపోతాడా నేను ముట్టుకుంటే? ఇప్పుడే స్నానం చేసి పడుకోబెట్టినా. పరాయోని చేతి పడితే నా కొడుకు నిద్రలేసి ఏడతాడు. అబ్బా, అంత సుకుమారుడా నీ కొడుకు? ఇంతకీ ఎవరి పోలికలు వచ్చినా చెప్పనే లేదు. నా పోలికలైతే రాలే కదా. మీ ఆయన విలు ఒక ముచ్చట చెప్పేది ఉంది. మా ఆయనతో నీకేం పని? మొగోళ్ళం అన్నాక 1,00,000 ఉంటాయి. మీ ఆయనకి ఫోన్ చేసి తొందరగా రమ్మని కాలేజ్ నుంచి, లేకపోతే మీ అత్తమామలతో మాట్లాడమంటావా?
ఇప్పటికే నా జీవితం సర్వనాశనం చేసినావు. అయినా మేమేమనలే. పరువు కోసం గుట్టు చప్పుడుగా బతుకుతున్నాం. నీ నుంచి దూరం వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కాపురం చేసుకుంటున్నా. నీకేం అన్యాయం చేసినా నా బతుకుల నిప్పుల వద్దామని చూస్తున్నావు. బావా, అక్క ముఖం చూసి, నీ పిల్లల ముఖం చూసి, నా కొడుకు ముఖం చూసి ఇక్కడ నుంచి బావా నీ కాళ్ళు మొక్కుతా. అది కాదు మరదల పిల్ల, ఇటువంటి సెంటిమెంట్ డైలాగ్స్కి నేను పడను. పాలింత తొస్సుకు మస్తుగా ఉంటుంది. ఒక్క ఛాన్స్ పని అవ్వగానే వెళ్ళిపోతా. నువ్వు అసలు మనిషివేనా గుడ్డువా? పసి గుడ్డును పాదాల కాడేసి వేడుకున్నదని నీ మనసు కరగదా? ఎవరితో మాట్లాడతానవే? ఎవరినే? నమస్తే చిన్నమ్మ, నేను మీ కోడలు వాళ్ళ అక్క బర్త్డే. మొన్న మీ మనవాడికి బారసాలు చేసింది కదా, గా ఫంక్షన్కి నేను రాలేదు. ఈ ఊళ్ళో మా దోస్తు గానికి పెళ్లి చూపులంటే గీడి దాకా వచ్చినాం. గట్లనే నా మరదల కొడుకుని చూసిపోదామని ఇక్కడ దాకా వచ్చిన. ఇగో ఈ పైసలు నీకే. ఇంటికి పెద్ద నువ్వే కదా, మా లక్ష్మి లెక్కున్నావు. ఈ పైసలు నీ దగ్గర ఉంటేనే కరెక్ట్. కూసో బిడ్డ, ఇంట్లోకి పోయి షిర్పత్ చేసుకురా. ఏమంటావు? ఇప్పటికైనా నాతో నొత్తవా? మీ అత్తకు వీడియోలు చూపెట్టాలా? నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఎవరికి చూపించుకుంటావో చూపెట్టుకోపో. నువ్వు సోషల్ మీడియాలో పెట్టిన మరుక్షణమే నేను మరణ వాగ్మూలం రాసి ఊరేసుకొని చచ్చిపోతా. అప్పటికి నీ పీడ నాకు శాశ్వతంగా విరగడవుతుంది. మరి మరి ఉత్తగానే పోవాలా? ఏం లేకుండా పోవాలా? ఒక్క 50,000 ఉంటే చూడు, మళ్ళీ నీ జోలికి గుర్రాను. నా దగ్గర గన్ని పైసలు ఎక్కడి? నీ కొడుకు మెల్లో గొలుసున్నట్టుంది. అది మా అమ్మ నా కొడుకు పురుడు చేసినప్పుడు వేసింది. ఏం పర్లేదు, బంగారుదే కదా. సరే బిడ్డ, ఇడిదిక్కత్త ఇట్లా మన ఇంటికి తప్పకుంటారా. మనం ఏం పరాయోళ్ళం కాదు, మనం చుట్టాలం. నువ్వు ఇట్లా అచ్చుకుంటా పోతాంటేనే మన మధ్య బంధుత్వాలు నిలుతాయి. ఈసారి అయితే ఖచ్చితంగా మా ఇంట్లో బుక్కడు బువ్వ తినిపోవాలి. గట్లనే చిన్నమ్మా, ఈసారి వచ్చేటప్పుడు నీకు పోచంపల్లి పట్టి చీర తీసుకొని వస్తాను. సరే బిడ్డ, పైలంగా వేరా. రజనీ, ఏంది బిడ్డ అంత చిన్నగా ఉన్నావు? ఏమైంది? ఏమైంది బిడ్డ? ఎందుకు వెళ్తానవి? ఏం మాట్లాడతలేవు? ఏంది? ఏం లేదమ్మా, కొంచెం తలకే వస్తుంది అంతే. ఊకోవే ఊకో, మా అవ్వ కదా. ఏమైందో చెప్పే, నా ముఖం చూసి చెప్పు. ఊకో, ఏడవకు. ఏడు, మా అవ్వ కదా, చెప్పు. ఏడు.
ఊకో బిడ్డ, ఏడవకు బిడ్డ. నువ్వు మా ఇంటి కోడలు కాదే, మా ఇంటి లక్ష్మివి. అయినా మీ బావ వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా చూస్తానా. నువ్వెందుకు బాగా బాధపడతాను, నీ మనసులో ఏదో బాగా బాధ ఉన్నదే నాకు తెలుసు. కానీ చెప్పు బిడ్డ, ఏంటిదే నీ బాధ? ఎవరన్నా తల్లిగారింటి కాంచి ఎవరన్నా నచ్చిరంటే సంబరపడతారు. నువ్వేందే వాడిని చూడగానే దొంగ లెక్క భయపడతాను. ఏమైంది బిడ్డ చెప్పే. అత్తమ్మ నేను పెద్ద పాపమే చేసిన, నన్ను మన్నించు. నీకు నీకు జరిగిందంతా చెప్తా, తర్వాత నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సిద్ధమే. ఇక భరించే ఓపిక నాకు లేదు. ఏమైందే? లే, అసలు ఏం జరిగిందే చెప్పు. అత్తమ్మ నాకు పెళ్లి కాకముందు మా అక్కళ్ళ ఇంటికి పోయినా మా బావ నా జీవితాన్ని నాశనం చేసిండు. ఈ విషయం కడుపులో దాచుకోలేక మీకు చెప్పలేక సతమతమవుతున్నా. మా బావ ఇప్పుడు వచ్చింది కూడా నన్ను బెదిరియడానికే. ఆ వీడియోలు ఉన్నాయి అని మాట్లాడి నన్ను బెదిరిస్తుండు. నాకేం చేయాలో అర్థం అయితలేదు. వాన్ తలపండు వాళ్ళగా వాడు అసలు మనిషే నానే. అసొంటి కొడుకును అది ఎట్లెడికేసుకొత్తందే. అసొంటి కొడుకును అన్నందుకు నరికి పోగులు పెట్టాలి. అది ఏం తల్లి, అది అసలు మనిషేనా? వాడిని అసలు నువ్వు ఇంటికి ఎట్లా రానిస్తానవే మనం? ఇంకా అది మన ఇంటికి వచ్చి తినుకుంటా పోతాంది. దానికి ఎట్లా సిగ్గులేదే? అది ఎట్లా మనిషి పుట్టుబడి పుట్టింది? మీ అమ్మ పెట్టిన బంగారు చైన్ తీసుకున్నది, నీ చేతుకున్న గాజులు తీసుకున్నారు. వీళ్ళది అట్లా కాదు బిడ్డ. వాడు రేపు మన ఇంటికి వస్తాడు కదా, వాడిని ఏం చేయాలో నేను అది చేస్తా. నువ్వేం బాధపడకు బిడ్డ, నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. అత్తమ్మ నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సిద్ధమే. నువ్వు నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలనుకుంటే నా ఒక్కదానికే చెప్పు. నా కొడుకుని తీసుకొని ఎవరికి తెలియకుండా మా అన్న దగ్గరికి వెళ్ళిపోతా. అత్తమ్మ నువ్వు నన్ను చచ్చిపోమంటే సంతోషంగా మా నూరి చెర్లబడి చచ్చిపోతా. నా కొడుకును నువ్వే తల్లివై సాగాలే. ఏం మాట్లాడతానవే? పిచ్చి గిట్ట లేచిందా నీకు? చచ్చిపోవడేంది, ఇంట్లోకి వెళ్ళి పోవడేంది? నిన్ను నేనెట్లు ఇడిచిపెడతా అనుకుంటానవే? నువ్వు నా ఇంటి కోడలివి. తప్పు చేసినోడు శిక్ష అనుభవించకుండా నువ్వు శిక్ష అనుభవించుడేందే? కొంచెంసేపు ఆగు, ఏదన్నా ఉపాయం ఆలోచిద్దాం. ఇగో ఈ ముచ్చట నీ మొగనికి తెలివనీయకే, అదే నా కొడుకు తెలివనీయకు. నా కొడుకు ఎంత మంచోడైనా వాడు కూడా ఒక మొగోడేనే. మొగోని బుద్ధి కుక్కతోక లెక్క. అందుకే మొగోడిని అస్సలకే నమ్మరాదు. పెళ్ళాలంటే వాళ్ళ సొంత ఆస్తులు అనుకుంటారే, కానీ వాళ్ళు బయట ఎన్ని లంగ పనులన్నా చేయొచ్చు. నువ్వే తప్పు చేయకున్నా కూడా అందరు నిన్నే దోషి లెక్క చూస్తారే, నిన్నే తప్పు పడతారు. ఈ కాడ నుంచి ఈ సమస్య నీది కాదు, నాది, మన ఇంటి సమస్య. నువ్వు అస్సలకే బాధపడకు. తప్పు చేసినోడిని శిక్షించకుండా ఎట్లు విడిచిపెడతానే, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా? హలో బిడ్డ, వచ్చే ఆదివారం మా ఇంట్లో పండుగ చేస్తానా. మా ఇంటికి దావత్కు రావాలి బిడ్డ. వచ్చేటప్పుడు నీ దోస్తుల్ని ఎంబడ పెట్టుకొని రా, మర్చిపోకు బిడ్డ. సరే బిడ్డ, ఉంటానా?
వీడు గీ సచ్చినోడు నా అక్క మొగుడు. మా అక్క డెలివరీకి ఉందంటే నేను వాళ్ళ ఇంటికి పోయినా. నన్ను గదే రోజు ఈ దొంగన కొడుకు వీనిద్దరు దోస్తులతోని కలిపి నన్ను మానభంగం చేసిండు. గదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసుడు సురు చేసిళ్ళు. నాకు పెళ్ళై అత్తగారింటికి వచ్చినాక కూడా వీడు వన్ తల్లి వీని దోస్తుల పీడ నాకు తప్పలే. ఇప్పటిదాకా 10 లక్షలు గుంజీరు. మళ్ళీ వాళ్ళొచ్చి నన్ను పక్కలకి రమ్మంటారు. ఇదేం న్యాయం? నువ్వే చెప్పన్నా. గిందుకే ఈ 2 ఏళ్ల నుంచి నరకం అనుభవించిన. నాకు ఇక వశపడలే. మా అత్తకు నేను జరిగిందంతా చెప్పిన. మా అత్త మంచి మనసుతోని అర్థం చేసుకుంది. రాత్రికి దావత్ ఇస్తానని తర్వాత అన్నంలో మత్తు మందు కలిపి మా అమ్మ మా అత్తగారింట్లో అందరం మత్తు మందు కలిపిన భోజనం మేము తిన్నట్టు నటించినాం. కానీ అసలు మత్తు మందు వీళ్ళ ముగ్గురికి పెట్టినాం. నీకు కూడా కొంచెం మత్తు మందు పెట్టినాం. నిన్ను కూడా చంపేద్దాం అనుకున్నాం. కానీ నీకే పాపం తెలియదని నేనే ఆపిన. నువ్వు గామత్తులనే ఈ కారు ఈ అడవిలోకి తీసుకొచ్చినావు. ఇక మిగతాదంతా నీ కండ్ల ముందు జరిగిందే. అన్న, తెలుసో తెలియకో మాకు తోబుట్టు లెక్క సాయం చేసినావు. మమ్మల్ని మన్నించు. నీకు ఏం కాదు.